హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్. మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బియ్యం రవ్వతో ఉండ్రాలు చూపించబోతున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకుని కొంచెం జీలకర్ర వేసుకుని వేగిపోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ అనేది వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని బాగా మరగనివ్వాలండి. మరిగిన తర్వాత ముందుగా నానబెట్టిన శనగపప్పును కూడా వేసుకుని 70% ఇది ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక కప్పు బియ్యం రవ్వ తీసుకుని ఇందులో వేసుకోవాలండి. ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ బాగా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి. మొత్తం వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఈ విధంగా ఇంకిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుని కొంచెం చల్లారనిచ్చుకుని ఈ విధంగా నీళ్లు తడుపుకుని ఇలా ఉండ్రాళ్ళు అనేది చేసేసుకుని స్టీమ్ చేసుకోవాలి. ఒక దాకలో నీళ్లు వేసుకుని స్టాండ్ పెట్టుకుని ఈ విధంగా అన్న స్టీమ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇడ్లీ రేకులలో అన్న స్టీమ్ చేసుకోవచ్చండి. అంతేనండి, వినాయకుడికి ఇష్టమైన బియ్యం రవ్వ ఉండ్రాలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేయండి. బాయ్ బాయ్.